దద్దరిల్లిపోయిన ఉగాది మాస్ జాతర మా కర్నూలు సిటీలోనే ఫేమస్ జాతర ఊరమాస్ జాతర అంటే మా ఉగాది ఫెస్టివల్ మాత్రమే. ప్రతి ఒక్కరి ఫేవరెట్. ఈ వీడియోలో నేను ప్రతి ఒక్కటి ఎంజాయ్ మూమెంట్స్, షాపింగ్ ప్రతి ఒక్కటి చూస్తాను. అండ్ మీరు కూడా ఈ వీడియో చూడండి, చాలా బాగుంటుంది. లాస్ట్ వరకు చూడండి. మేము రెడీ అయ్యి వెళ్ళేసరికి 7 అయ్యింది అనమాట. అంటే మ్యాగీ అయినంత ఈజీగా చికెన్ బిర్యానీస్ ఇవన్నీ ప్రిపేర్ అవ్వమంటే అవ్వవు కదా. సో 7 అయ్యింది వెళ్ళేసరికి. ఎద్దుల బండ్లన్నీ పోయినాయి, కానీ కొన్ని మాత్రం మిగిలినాయి. ఇలా అడుగు పెట్టామో లేదో అసలు ఇంకా మెరిసిపోతుంది, ఇంకా మెస్మరైజ్గా అనిపించింది. నేను సామ్ అది మెస్మరైజ్ అన్నట్టు ఫుల్గా అనిపించింది. భలే హ్యాపీగా అసలు ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తున్నారు. చూసారా గుడి దగ్గర ఎంత మంది ఉన్నారో. వారి ఫెస్టివల్ మా కర్నూలు సిటీలో ఎద్దుల బండ్లు తిరుగుతాయి అన్నమాట. అది చూడడానికి కొన్ని వందల మంది వస్తారు. ఏం చేస్తున్నారా పని? బాగున్నావా? వచ్చి ఫుల్గా వెయిట్ చేసి చూస్తారు. నేను కూడా చూసాను ఎన్ని బండ్లు పోతున్నాయంటే, ఎంత ఎంజాయ్ చేస్తున్నారంటే. నేను కానీ మగ పిల్లని అయ్యింటే నేను కూడా ఎంజాయ్ చేసేదాన్ని కదా అని కొంచెం ఫీలింగ్ అనిపించింది, కొంచెం హర్టింగ్ అనిపించింది వాళ్ళ ఎంజాయ్మెంట్ చూసేసరికి. ఆ తర్వాత మాకు ఇక్కడ డ్రాగన్ షీప్ అండ్ జెయింట్ వీల్స్ పెద్ద పెద్ద ఉండేవి, కానీ ఈసారికి ఒక్కటి లేవు. సో మిస్ లాట్, చాలా మంది చాలా మిస్ అయిపోయినాం. ఇంకా ఆ తర్వాత ఉగాది జాతరలోకి వెళ్ళాము. నా చిన్నప్పటి ప్రతి ఒక్కరు కనిపించేవారు అనమాట. చిన్నప్పుడు ఎలా ఉన్నారో ఆ తర్వాత ఎలా ఉంటారో ప్రతి ఒక్కరు కనిపించేవారు అనమాట. నాకు ఒక మెస్మరైజ్ లాగా అనిపించేది, అంటే డిఫరెంట్గా డిఫికల్ట్గా అనిపించేది. ఎప్పుడో వెళ్ళిపోయిన వాళ్ళు ఇన్నేళ్ళకి మనం ముందుకు వస్తే ఎలా ఉంటుంది చెప్పండి. నేను వేసుకుంది హాఫ్ శారీ కదా, ఎక్కడ కింద పడతానని కొంచెం టెన్షన్గానే ఉంది. ఎద్దుల బండ్లు అన్నీ తిరిగిన తర్వాత వస్తుంటారు కదా జనాలు, కొంచెం దొబ్బుకుంటూ ఉంటాం, అక్కడ కింద పడతానేమో అని కొంచెం అనిపించింది. ఆ తర్వాత ఇంకా మిగిలినది మాకు బ్రేక్ డ్యాన్స్ మాత్రమే. సో బ్రేక్ డ్యాన్స్ని అయితే బాగానే ఎంజాయ్ చేస్తాం. కొంచెం నేను ఎక్కేగాడైతే కొంచెం కింద పడతానేమో అనిపించింది, కానీ దేవుని దయ వల్ల అందరి ముందర పరువు పోకుండా దేవుడే కాపాడినాడు అనిపించింది. నేను వీడియో చూస్తుంటే ఎంతమంది నా సైడే చూస్తున్నారో తెలుసా, కెమెరా సైడే చూస్తున్నారు. ఇంకా వాళ్ళు చూస్తున్నారా, మనం కెమెరా ఆపలేం కదా, మనం కంటిన్యూ చేస్తూనే ఉంటాం. ఆ తర్వాత ఇంకా తినేసి వచ్చినాక నేను మా అక్కల ఇంటికని వెళ్ళాము అందరం, కొద్దిసేపు రిలాక్సినేషన్ కోసం. కొంచెం జనాలు తగ్గినాక ఊగేసి వద్దాం, తిరిగేసి వద్దామని కొద్దిసేపు ఆగినాక, మా ఇంట్లో ఉన్నాక, మా అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నాక కొద్దిసేపు ఆగినాక వెళ్ళామన్నమాట. అండ్ నైట్ 11:30 అట్లా అవుతుంది. ఆ టైంలో వెళ్ళినాము. కొంచెం జనాలు చాలానే తక్కువగానే ఉన్నారు, అమ్మాయి అనిపించింది. ఆ తర్వాత షాపింగ్ చేసిన తర్వాత, ఇది పొటాటో చిప్స్ ఎక్కువగా మన వీడియోస్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి కదా యూట్యూబ్లో, ఇది ఎక్కువగా, కానీ తింటేనేమో పెద్ద టేస్ట్ ఏం లేదు. బాగానే ఉంది అనుకోండి, కానీ సోప్స్ వేస్తేనే టేస్టీగా ఉంటుంది, లేకపోతే ఖాళీగా తినమంటే అసలు తినబుద్ధి కాదు. ఆ తర్వాత షాపింగ్ చేసిన తర్వాత నేను ఒక బ్యాగ్ తీసుకున్నాను. చూడ్డానికి ఎంత ప్రిట్టిగా ఉందో. నాకు బ్యాగ్స్ పిచ్చి ఎక్కువగానే ఉంది, ఏదో ఒకటి తీసుకోవాలి, కన్ఫామ్గా తీసుకోవాలి, నేను యూస్ చేయాలని తీసుకున్నాను. ఆ తర్వాత ఏమో నేను కమ్మలు తీసుకున్నాను, చాలానే తీసుకున్నాను మా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా. నాకేమో రేట్స్ అడగడం అస్సలకి రాదు. నేను అందుకే మా అక్క వాళ్ళే అడిగి మాట్లాడుతున్నారు అనమాట. ఇలాంటి టైంలో అయితే మా అక్క వాళ్ళు బాగానే హెల్ప్ చేస్తారు నాకు. కొన్నిసార్లు చేయకపోయినా ఇలాంటి టైమింగ్స్లో అయితే బాగానే హెల్ప్ చేస్తారు. నాకు ఈ రిలేషన్ బాగా నచ్చుతుంది మా అక్క వాళ్ళలో. ఇంకా వాటర్ మిలాన్, షాపింగ్, పొటాటో చిప్స్ ఇవన్నీ ఫుల్గా తిని బాగా ఎంజాయ్ చేశాను అనమాట. ఫుల్గా ఇలానే ఉండాలి కదా ఉగాది ఫెస్టివల్. ఒక డిఫికల్ట్ భలే ఎంజాయ్మెంట్గా అనిపించింది నాకైతే. బెస్ట్ ఆఫ్ మూమెంట్స్ అంటే ఈ ఇయర్లో ఉగాది ఫెస్టివల్ మాత్రమే. మీరు కూడా ఇంతలా ఎంజాయ్ చేశారా? చేసింటే నాకు కన్ఫామ్గా కామెంట్ సెక్షన్లో చెప్పండి. తర్వాత చిన్న బుడ్డ పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు, ఎందుకంటే ఎద్దుల బండ్లు ఆ టైంలో లేవు కాబట్టి ఫ్రీగా. ఇంకా నేను వాటర్ మిలన్ దిగి ఒక సెల్ఫీ దిగుదాం అనుకున్నాను, అంటే ఫోటో ఫ్రేమింగ్గా దిగుదాం అనుకున్నాను, కానీ దిగలేకపోయాను. అండ్ దట్స్ ఇట్ టుడే ఉగాది మాస్ జాతర డే 1. డే 2 కోసం కన్ఫామ్గా వెయిట్ చేసి చూడండి, ఇంకా బాగుంటుంది ఆ వీడియో అయితే. మీకు కూడా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ద నెక్స్ట్ వీడియో.
పార్ట్ 2. పాపం దాన్ని అంత రెడీ చేసి కొట్టి కడుతున్నారు కదా, ఎంత బాగా అనిపిస్తుంది అసలు. అంత బుడిగా పోసినప్పుడు నిదానంగా పోతాయి కదా అని ఆలోచన చేయరు. ఒక బరబర వేసి కొడితే ఏం చేస్తారు పాపం వాళ్ళు. అలా అదే అదంతా బుడిగా మట్టి మన రాగడి మట్టి పోతున్నాడు వస్తుందా మా బండి ఏం చెప్పిన తెచ్చుకున్నావా నేను తెచ్చుకున్నా 4 జాకెట్